హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్స్ వరకు మైదాపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి చిన్న కప్ తోటి 2 కప్స్ మైదాపిండి, 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈస్ట్ లేకపోతే ఒక 1/2 స్పూన్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 పీసెస్ బటర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి బటర్ లేకపోతే దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకొని మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కలపాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా కలపాలి. అలా అయితేనే కొంచెం ప్లఫీగా వస్తాయి. ఒక 15 to 20 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒక 15-20 మినిట్స్ కలిపిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. గట్టి పడకూడదు, అందుకోసమే కొంచెం ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు అలానే ఉంచాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత తీసేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం తీసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం మైదాపిండి చల్లుకొని ఆ తర్వాత చపాతీ రోల్తో కానీ లేకపోతే నార్మల్గా హ్యాండ్తో కానీ ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పిండి అద్దుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. అస్సలుగా సన్నగా చేయకూడదు, ఎంత వీలైతే అంత లావుగానే ఉంచాలి. ఆ తర్వాత ఇలా పిండి చల్లుకుంటూ కొంచెం లావుగానే ఉంచాలి. ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా మొత్తం రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె సైజ్ రౌండ్ ఉండేది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఆ తర్వాత అన్నీ ఇలా ఈక్వల్గా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే ఎక్స్ట్రాస్ ఎడ్జెస్వి తీసేయాలి. మొత్తం ఇలా ఎడ్జెస్వి మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ మొత్తం తీసేసిన తర్వాత మధ్యలో చిన్న క్యాప్తో కానీ చిన్నగా రౌండ్గా ఉండే వాటితో తీసుకొని మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. ముందుగా ఇలా తీసుకొని ఈక్వల్గా ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్నగా ఇలా రౌండ్ కూడా ప్రెస్ చేసి తీసేయాలి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం సరి చేసుకోవాలి ఎడ్జెస్కి మొత్తం. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ యాడ్ చేసుకొని కొంచెం మైదాపిండి చల్లుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా పిండి మిగిలింది కదా, అది కూడా హ్యాండ్తో ప్రెస్ చేసుకొని ఇలా చేసుకొని ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఒకసారి ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా మధ్యలో ప్రెస్ చేసుకొని సైడ్స్కి కూడా రౌండ్గా చేసుకొని నీట్గా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పైన ప్రెస్తోని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. అందుకోసమే కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. అస్సలు డ్రై అవ్వకూడదు, అందుకోసమే ఇలా ఆయిల్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక క్లాత్తోని ఒక 1/2 అవర్ వరకు క్లోజ్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఒక 1/2 అవర్ అయ్యాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మరీ ఆయిల్ హీట్ అవ్వకూడదు, మరీ లోగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం పైకి తేలిన తర్వాత తిప్పేసుకోవాలి.
కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు డోనట్స్ కావాలంటే, లేకపోతే ఇలా చిన్నగా కూడా సరిపోతాయి. చూసారు కదా, కొంచెం ఇలా పైకి తేలిన తర్వాత తిప్పేసుకొని ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. ఇలా మొత్తం తిప్పేసుకొని అన్నీ ఇలా ఒక్కొక్క వాయి ఆయిల్లో సరిపడే అన్నీ వేసి కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చింది. మళ్ళీ అలాగే ఆయిల్లో చప్పుడు పోయాక తీసేయాలి. ఇలా మొత్తం కాలిన తర్వాత ఒక్కొక్కటి తీస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా కలుపుకుంటే కరెక్ట్గా వస్తాయండి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ముందుగా, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. తీసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో యాడ్ చేసి డబుల్ బాయిల్ చేసుకోవాలి. చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. డార్క్ చాక్లెట్ తీసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మెల్ట్ అయ్యి ఆ తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ మిల్కీ బార్ చాక్లెట్ కూడా తీసుకొని అది కూడా మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తం మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటి చాక్లెట్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ ఒక్కొక్కటి ముందుగా ఇలా డిప్ చేసేసి చాక్లెట్లో తీయాలి. కావాలనుకుంటే షుగర్ పౌడర్తో కూడా డిప్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్టీగా చాలా బాగుంటాయి. షుగర్ పౌడర్లో డిప్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చాక్లెట్ మెల్ట్ అయింది డిప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత మిల్కీ బార్ చాక్లెట్ కూడా ఇందాక మెల్ట్ చేసుకుంది, అది కూడా ఇలా డిప్ చేసుకోవాలి. అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా, ప్లఫీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత స్ప్రింకిల్స్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా డోనట్స్ రెడీ. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.